హాయ్, దిస్ ఈజ్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జాట్ సిటీ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది సోనీ లివ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది, డీసెంట్ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఇండియను ఈ వెబ్ సిరీస్ చూడాలని నేను అనుకుంటున్నాను. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఈ వెబ్ సిరీస్ చూస్తే ఇంకా హ్యాపీ అని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే స్టోరీ ప్లాటే బంగ్లాదేశ్ పార్టీషన్ అయినప్పుడు ఇండియా బంగ్లాదేశ్కి ఏ విధంగా హెల్ప్ చేసింది, అసలు బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాను బంగ్లాదేశ్ కింద ఎందుకు విడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి ప్రతి కారణం ప్రతి డీటెయిలింగ్ ఒక వెల్ రిటర్న్గా చూపించారు. ఇంకొకటి ఏంటంటే యాక్టర్స్ ఎవరు మనకు తెలీదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నా బాగలేకపోయినా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు మనకి కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏదో యాక్టింగ్ నార్మల్గా చేస్తున్నట్టు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా యాక్చువల్గా స్టోరీ ఏమైంది, అసలు 1971లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా ఎందుకు విడిపోల్సిన ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కళ్ళకు అద్దుకున్నట్టు చూపించడంలో డైరెక్టర్ సఫలీకృతం అయ్యాడని చెప్పాలి. ఈ స్టోరీలో మైనస్లు లేవంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే కన్నా మెయిన్గా మనకి హిందీ సాంగ్స్ అని తెలుగు సాంగ్స్ పెట్టకుండా డైరెక్ట్ బంగ్లా సాంగ్సే పెట్టారనమాట. మెయిన్గా మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఎంత బంగ్లాదేశ్లో ఉన్నా కూడా, పాకిస్తాన్లో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నా కూడా హిందీ కాకుండా ఉర్దూ కాకుండా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడడం అనేది కొంచెం అరుదుగా కనిపించింది. ఎందుకంటే ఓన్లీ ఇది రిచ్ పీపుల్ మధ్య జరిగిన సహవాసాలే ఎక్కువ ఉంటాయన్నమాట. అది కొంచెం మైనస్ అనిపించవచ్చు. మిగిలిన స్టోరీ అంతా చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే జాట్ సిటీ అనేది ఒకటి ఉంది. అది కలకట్టాలో, ఇప్పుడున్న ప్రజెంట్ కలకట్టాలో ఒక బ్యాండ్ మూలం, ఒక బార్ అనుకోండి, ఒక పబ్ అనుకోండి, దాన్ని నడుపుతున్న ఒక ఓనర్ పేరు జిమ్మీ. బంగ్లాదేశ్తో కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీషన్ టైంలో ఆయన బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకు వచ్చేస్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళు జరిగిన పరిమాణాలు ఏంటి, తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న ప్రజల్ని ఇతను ఎలా కాపాడడానికి ప్రయత్నించాడు, తన లవ్ అండ్ సాక్రిఫైజెస్ని ఏం చేశాడు, తర్వాత తనకు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది కూడా చాలా బాగా చూపించారు. అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలను కూడా ఒక్కొక్కటి చాలా బాగా చూపించారు. వాళ్ళకున్న బడ్జెట్ ఇష్యూస్ అనుకుంటాను, దాని బడ్జెట్ ప్రకారమే చాలా ఏఐని యూజ్ చేసి నీట్గా మనకి ఎస్టాబ్లిష్ చేయడంలో బాగానే అనిపించింది అనమాట. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళకున్న ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఐడియాలజీని మన మీద రుద్దకుండా వాళ్ళ మనోభావాలు ఏంటనేది చెప్పడంలో ఒక మంచి కథ అనే అనిపించింది. కాకపోతే ఇది తెలుగు ప్రేక్షకులకి ఎక్కుతుందా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఈ స్టోరీ నచ్చుతుందో నచ్చలేదో నేను చెప్పలేను. ఈ స్టోరీ ఓన్లీ మనకు పార్టీషన్ టైంలోని అండ్ మన దేశభక్తికి సంబంధించిన కథే కాబట్టి దాన్ని మాత్రమే మనం తీసుకోగలం. మిగిలిన సిచ్యువేషన్స్ అని మనం తీసుకోలేము. అయినా కూడా ఇది బంగ్లా కథ అని మనం పక్కన పెట్టడానికి లేదు. మన తెలంగాణలో కూడా రజాకార్స్ విషయంలో ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందో ఆ టైంలో బంగ్లాదేశ ప్రజలు మన ప్రజలే వాళ్ళు ఎన్ని అవరోధాలను ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ని సాధించుకున్నారు అనేది ఒక కథ చెప్పడంలో డైరెక్టర్ మంచి పాయింట్ ఎంచుకొని మనల్ని అందరికీ ఆహ్లాదించారనే చెప్పాలి. ఇప్పుడున్న పొజిషన్ ఏంటి, బంగ్లాదేశ్ అంటే ఇండియాకి ప్రేమ అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే బంగ్లాదేశ్ ప్రజల్లో కొంతమందికి ఇండియా అనే ద్వేషం పుట్టుకొచ్చి వాళ్ళు ఇండియాని నాశనం చేస్తామన్న వాళ్ళకి అసలైన బంగ్లాదేశ్ ఎవరిచ్చారు, ఎవరి వల్ల ప్రాబ్లం ఉన్నది అని చెప్పడంలో డైరెక్టర్ ఒక అచీవ్మెంట్ చేశారనే చెప్పాలి. దానికి ఒక కళారూపంలో ఇవ్వడంలో బాగుందనే చెప్పాలి. ఈ స్టోరీ చూడమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో ఇండియా ఉన్న కండిషన్స్ని బట్టి కూడా ఇండియా బంగ్లాదేశ్కి ఎంత హెల్ప్ చేసింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళని ఎలా చూడాలి, ఎలా మనల్ని రిసీవ్ చేసుకోవాలి అనే విషయం కూడా ప్రతి ఇండియన్ బంగ్లాదేశ్ చూడాలన్న అభిప్రాయం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 3/5. దిస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.